అండి చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బడ్జెట్ జీరో అనుకోవాలా? కావాల్సిన దానికన్నా ఎక్కువైంది సార్. అయ్యో ఎక్కువైంది సార్. ఇప్పుడు అంతా చాలా వరకు ఫ్రీగా అవుతున్న టూల్స్ మొత్తం ఇది ఉంది కదా సార్, ఎక్స్ట్రాడినరీ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. సో అలాంటప్పుడు బడ్జెట్ మీకు ఎందుకు ఎక్కువ అవుతుంది సార్? ఇప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీకి వచ్చేసరికి ఎవ్రీడే అప్గ్రేడ్ అవ్వాలి సార్. ఒక ఐటీ ఎంప్లాయీని చూసినా ఏ చూసినా కరెక్ట్గా 25 days బ్యాక్ ఇంకో టూల్ వచ్చింది సార్. అదేమవుతుందంటే లాంగ్ రన్ వీడియోని మళ్ళీ జనరేట్ చేస్తుంది. మళ్ళీ ఆ లాంగ్ రన్ వీడియోకి మళ్ళీ దానికి సెపరేట్ ఫేర్ ఉంటుంది సార్. అలా మేము ఎప్పుడు స్టార్ట్ చేసామంటే మాకు ఒకటి ఆల్రెడీ ఒకటి జరిగింది సార్. మేము ఒక 15% కంప్లీట్ చేసిన తర్వాత ఒక టూల్ వచ్చింది సార్, మళ్ళీ కొత్త టూల్. ఆ టూల్ మళ్ళీ పర్చేస్ చేసుకుని ఈ టూల్ ఇదంతా స్క్రాప్ అయిపోయింది సార్, పాత ఫుటేజ్ అంతా. ఇలా ఒక 2 months కూడా పోయింది సార్ మాకు. అది అంత ఈజీగా అవ్వలేదు సార్. అది అంటే ఏ బాగుందా, విఎఫ్ఎక్స్ అయితే బాగుండేదా మీకు సార్? 2002-2003లో విఎఫ్ఎక్స్ మళ్ళీ అన్ని బాగా బూమ్ అయినాయి సార్. ఇప్పటికీ స్టిల్ విఎఫ్ఎక్స్ ఇస్ బూమింగ్ సార్. విఎఫ్ఎక్స్ కానీ ఏదైనా కానీ బూమ్ అవుతూనే ఉన్నాయి సార్. కాకపోతే రైట్ నౌ ఈజ్ ఎమర్జింగ్ సార్. ఇట్స్ ఎమర్జింగ్ టూ హార్డ్ సార్. అంటే దీనివల్ల అంటే ఈ పల్స్ పోతుంది అంటే మేము ఏదో నెగిటివ్ గా పోర్ట్రే చేసి ఏ మూవీ తీసేసి అలా చేయాలని కాదు సార్. ఇది మళ్ళీ అలా అనుకుంటారని వీ వాంట్ బ్రింగ్ న్యూ టెక్నాలజీ సార్, ఎమర్జింగ్ టెక్నాలజీ. అది ఇప్పుడు మనం బయట చేయలేము కదా సార్, అంత బడ్జెట్ పెట్టి మనం తీయలేము. బట్ వీ హ్యావ్ దట్ ప్యాషన్. ఇటీవల ఒకటి ప్రహ్లాద్ వచ్చింది కదా, చూసారు విఎఫ్ఎక్స్ సార్? సార్ భక్త ప్రహ్లాద్ వచ్చింది కదా సార్? చూసాం సార్. మహాతారణ చూసాం సార్. విఎఫ్ఎక్స్ చాలా ఆకట్టుకుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కలెక్షన్ చేస్తుంది అనుకుని. ఇది ఏ విధంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ఏ విధంగా ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది సార్? ఇక్కడ స్టోరీ ఇస్ ద కింగ్ సార్. ఫస్ట్ కాన్సెప్ట్ చాలా మంచి స్టోరీ సార్. ఇది ఎందుకు హిట్ అవుతుంది అనేది మేము కథనే బేస్ చేసుకుని ఉన్నాం సార్, అంతే. దెర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్ సార్. ఈ స్టోరీ బేస్ చేసే వెళ్తున్నాం సార్. మీరు కరెక్ట్గా చెప్తున్నారు. కాకపోతే ఏ వీడియోస్ చాలా వస్తున్నాయి, దాంట్లో కంపేర్ చేసుకుంటే ఇందులో కొత్తగా ఏముందని నేను అడుగుతున్నాను సార్. మీరు సార్ ఇప్పుడు మీరు ఏ వీడియోస్ చాలా రోజు ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తూనే ఉంటే ఏదో ఒకటి వస్తుంది సార్, శివుడిదని లేకపోతే ఇంకొకటి వీడియోస్ పెడుతూనే ఉన్నారు సార్. దానికి దీనికి మీరు డిఫరెన్స్ చూసారు కదా సార్? దట్ ఈస్ డిఫరెన్స్ అని అనుకుంటున్నాను సార్. ప్రస్తుతానికి అయితే అది మీరే చెప్పాలి సార్. ఇంకా ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే కి డ్యూరేషన్ ఎంత ఉంది సార్? సార్ ఇది 2 hours 10 minutes వరకు ఉంటుంది. మీరు చేస్తున్న రీల్స్ కానీ యూట్యూబ్లో కంటెంట్ కానీ దే ఆర్ లైక్ వెరీ షార్ట్ మైక్రో డ్రామాస్ కానీ ఆర్ షార్ట్ ఫిలిమ్స్ అట్లాంటివి చేస్తున్నారు. దిస్ ఈస్ అ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం. 123 minutes footage we have delivered. So and like sir said, content is king. సో ఆ కంటెంట్ ని నమ్ముకొని మేము చేసిన ప్రయత్నం అండి ఇది. అంబాశ్రీ రివెంజ్ అంటున్నారు కదా, అంబా అంటే చెప్పండి. సో అంబా ఇస్ ద సెంట్రల్ క్యారెక్టర్ అని చెప్పలేను. మేము స్టోరీ చెప్పేది సెకండరీ పరంగా. అర్థమవుతుంది. సో అంబా అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఉంటుంది. బట్ ఇట్స్ ద మోస్ట్ సెంట్రల్ పార్ట్, సెంట్రల్ టు ద హోల్ మహాభారత్. మహాభారతం స్టార్ట్ అవడానికి బేస్ పాయింట్ అంబ దగ్గర నుంచి వచ్చిన రివెంజ్. అంతే. సో ఆ కాన్సెప్ట్ ని జనరల్ గా మహాభారతం స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ కూడా దాన్ని క్యాచ్ అంటే అంత డీటెయిల్ గా పట్టించుకోరు. బికాస్ మెయిన్ క్యారెక్టర్స్ భీష్ముని కానీ లేకుంటే అర్జున్ కానీ మెయిన్ హీరోయిజం అక్కడి నుంచి ఉంటుంది. కానీ ఒక లేడీ ఇస్ హోల్డింగ్ ద కీ టు ద హోల్ స్టోరీ అనేది చెప్పడానికి ప్రయత్నించాము. అదే ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ లోకి వచ్చేసరికి మీరు భీష్ముడు, ద్రౌపది, ఇక్కడ మధ్యలో శివ ఎందుకు వచ్చాడు సార్? అశ్వత్థామ. అదే అశ్వత్థామ. ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ట్రైలర్ లో అదే సారీ ఆ గ్లిమ్స్ కి సంబంధించి అది ఫైనల్ కట్ అండి. ఇంకా అదే ఫైనల్ అండి. అది జస్ట్ మేము ఏం అటెంప్ట్ చేసినామంటే వీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ టు ద లైక్ జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. మీరు నోటీస్ చేస్తే కనుక దాంట్లో డైలాగ్స్ ఏం లేవు, జస్ట్ వాయిస్ ఓవర్ ఉంది, కొన్ని గ్లింప్సెస్ ఉన్నాయి ఆఫ్ ద ఫుటేజ్. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న వాటిలో ఆడియో కూడా విజువల్ గా తీసేసుకొని మాట్లాడుతున్నారు, రైట్? ఏఐకి సంబంధించి, విజువల్ కి సంబంధించి కానీ సౌండ్ కి సంబంధించి కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఎందుకు దీని సినిమా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో ఉంటుందా, లేకపోతే ఎవరి వాయిస్ లో వాళ్ళకుంటుందా? ఎవరి వాయిస్ వాళ్ళకుంటుందండి. సినిమాలో ఇప్పుడు మనకి ఇంకా కపుల్ ఆఫ్ వీక్స్ లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది, దాంట్లో మీరు చూడొచ్చు. ఇట్ విల్ బి జస్ట్ లైక్ రెగ్యులర్ మూవీ.
రెగ్యులర్ సినిమాలో క్యారెక్టర్స్ ఎలా మాట్లాడతారో అలాగే ఉంటుంది. మీకున్న అడ్వాంటేజ్ అంటే ఏ ఆర్టిస్ట్ గొడవలు ఉండవు, తలకాయ నొప్పులు లేవు, కార్యాలు అవసరం లేదు, పని అయితే జరుగుతుంది, కథ అయితే చెప్తారు. అదే పెద్ద సార్ ప్రతి ఇమేజ్ కూడా ఎవరికి యూనిక్ ఉంటుందని ట్రై చేసాము. మేము సక్సీడ్ అవుదాం అనుకుంటున్నాము. ఎందుకంటే మరి మీరు ఇప్పుడు చూస్తే సడన్ గా ఎవరైనా చూసినా కానీ వెల్ నోన్ యాక్టర్ అనుకోండి, మీరు యాక్టర్ ఎందుకు యూజ్ చేసినా అనుకోవచ్చు. అవి కాకుండా చాలా ట్రైన్ చేసి మోడల్ తీసుకొచ్చాము. ఇందాక సార్ క్వశ్చన్ అన్నట్టు, సార్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉన్నాయి సార్, కానీ బ్లింకిట్ చెప్తే వచ్చింది కదా సార్. అట్లనే విఎఫ్ఎక్స్ మార్కెట్ కూడా చాలా పెద్దది. మేము కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఫిలిం సార్, అంతే. సో వీ విల్ బి ఏ పార్ట్ హూ ఆర్ లుకింగ్ ఎట్ అఫోర్డబుల్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ ఎ గ్రేట్ విజువల్స్. దట్స్ వాంట్ టు బి సెడ్. ఇంకా క్యారవాన్ స్టార్స్ లేకపోయినా వీ హ్యావ్ అవర్ ఓన్ హెడేక్స్ అండ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ చెప్తారని అంటుంది. మనం అనుకున్నట్టు టూల్ పర్ఫామ్ చేయదండి. టూల్ ఇస్ ఎ టూల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అది మనం అనుకున్న అవుట్పుట్ దాని నుంచి తీయడానికి మీరు ఆర్టిస్ట్ దగ్గర ఎట్లా శ్రమ పడతారో టూల్ దగ్గర కూడా అలాగే పడాలి. మీరు ఎంత క్లియర్ ప్రాంప్ట్ డిఫైన్ చేసినా ఆ టూల్ అవుట్పుట్ మీకు కావాల్సినట్టు రాకపోవచ్చు. స్టోరీ బోర్డ్ తోని మీరు తీసుకున్నారు, స్టోరీ బోర్డ్ తో నేను తీసుకొని దాన్ని చూపించిన గ్లిమ్స్ వరకు ఎన్ని రోజులు పడి ఉంటుంది సుమారుగా? సార్ అందులో ఒక మీకు షార్ట్ చెప్తాను. ఓపెనింగ్ మనకి భీష్మున్ కి 2 గొడ్డలు వస్తున్నాయి కదా, దట్ వాస్ టుక్ ఫర్ 42 టేక్స్ సార్. 42 టైమ్స్ మేము రీడేమ్ చేసాము. ఇమేజెస్ వచ్చేసి మోర్ దెన్ 2100 ఇమేజ్ చేసాము. ప్రతిసారి మేము ఇస్తున్నాం బ్లడ్ ఉంది రాదంటుంది, ప్రతిసారి మళ్ళీ ట్రైనింగ్ ట్రై చేస్తున్నాము, ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఒకసారి నవ్వుతున్నాడు, ఒకసారి కోపంగా ఉన్నాడు. దాన్ని ట్రై చేయడానికి మాకు 2 days పట్టింది ఒక్క షాటే. సో ఎగ్జాక్ట్ ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే హీ డన్ ఏ ఫ్యూరియస్ బ్యాటిల్ అయిపోయింది, ఇప్పుడు నేను ఉండాలి అన్న ఫైట్ లో అక్కడ వస్తుంది. అది మీరు చూస్తే చాలా బాగుంటుంది షాట్. అది మీరు డిజైన్ చేసి ఉంటారు కదా? అవును సార్, అందుకే మీకు అంత వాయిస్ వస్తుంది. మరి కనిపిస్తున్నాయి కదా, వాటర్ ఎట్లా తీసేస్తారు మరి? సార్ బ్లడ్ ఇట్లా అవి మొత్తం కొన్ని కనిపిస్తున్నాయి కదా, మరి ఏ యాక్సెప్ట్ చేయదు కదా? అంటే చాలా ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకున్నాం సార్ డే లేదంతా. మీరు ఎంత ఫ్రెండ్షిప్ చేసినా అసలు బ్లడ్ అనేది యాక్సెప్ట్ చేయదు కదా. నేను ఎంత కంపెనీస్ బట్టి వస్తుంది సార్. అది ఇప్పుడు 1 డేకి ఒకసారి వస్తుంది, 20 days కి ఒకసారి వస్తుంది. మేము 1 day నుంచి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము జస్ట్ హాయ్ అని చెప్తే మీకు ఏం కావాలని అడుగుతాం డైరెక్ట్ గా. అలా అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఫెయిర్ కూడా రోజు కి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి సార్. నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, తప్పు కనుకోవద్దు. పర్లేదు సార్. కొంచెం ఫెయిర్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. కొన్ని విజువల్స్ 5 విజువల్స్ వచ్చేలకి మనం గట్టిన ఫెయిర్ అయిపోతుంది. కొన్ని విజువల్స్ కి 8 విజువల్స్ వచ్చేలకి అయిపోతుంది. 5000 అలా గీకటి 5 images కూడా రావట్లేదు, మన అయిపోతున్నాయి. అందుకే 0 బడ్జెట్ అన్నారు. అది వాళ్ళ ఐడియా లేని వాళ్ళకి ఉంటుంది సార్. ఇప్పుడు చొక్క ఫ్రీగా వచ్చిందని అంటే ఈజీనే కొనుక్కునే తెలిసేది. ఇంకోటి మీరు అన్నట్టు ఏ టూల్స్ ఫ్రీగా ఉండొచ్చు, కానీ ఏ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదండి. ఏ టూల్స్ ఫ్రీగా ఇక్కడ వస్తాయి సార్? ఎవరు మాట్లాడుతున్నారు? అంటే ఆయన అన్నదానికి అంటే జీరో బడ్జెట్ అయి ఉంటుంది అని అన్నందుకు చెప్తున్నాను. ఓన్లీ మీకు మాత్రం జీరో బడ్జెట్ అయితే రాజే వాళ్ళకి ఇస్తాయి. అది శాలరీ కదా సార్. ఫ్రీ అయితే ఇక్కడ మీరు అన్నట్టు 5 దగ్గర సార్ శాలరీ అయినా కానీ 9 hours సార్. రాత్రి 12 o'clock ఏదైనా థాట్ వస్తుంది సార్ సడన్ గా. అప్పుడు ఆ థాట్ కోసం చేసినప్పుడు వెంటనే సార్ మెసేజ్ చేస్తాము, సార్ అరే మీకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వెంటనే స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం, టెన్షన్ క్లియర్ చేసుకుని మళ్ళీ అవుతుంది కదా సార్. ఎక్స్ట్రా ఖర్చు అవుతూనే ఉంటుంది సార్ ప్రతిరోజు. ప్రొడక్షన్ ఖర్చు అవుతుంది. మరి ఉంది కదా సార్, ఖర్చు అనేది వస్తూనే ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. నక్కతో ఒక ఫిల్మ్స్ బ్యాన్ బాగుంది సార్. ఇది యూనిక్ గా ఉండాలని ట్రై చేసాం సార్. అది సంథింగ్ ఇట్ షుడ్ బి క్యాచీ అని. కానీ నక్కతో ఎవరైనా మీలో సార్ నాట్ యెట్ ఫైనలైజ్ సార్. ఇంకా ఏమనుకోలేదు సార్, సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది సార్. సార్ నమస్తే. మూర్తి సీనియర్ జర్నలిస్ట్. సో టెక్నాలజీ మారుతుంది, తరంగా అన్ని మారుతూ వచ్చేసినాయి. ఇప్పుడు టెక్నాలజీకి ఇప్పుడు యూత్ కి జనరేషన్ కి అర్థం అవ్వాలనే రీతిలో మీరు తీసుకోవడం కాన్సెప్ట్ వెరీ గుడ్ కాన్సెప్ట్, మెచ్చుకోదగ్గ విషయం. సో దీని వెనకాల బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. శారీరకంగానే బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఈ బ్రెయిన్ ఉపయోగించాలంటే 24 hours లో మ్యాక్సిమం ప్రతి మనిషి ఒక 10 hours వినియోగించగలరు. సో ఈ అవర్స్ ని మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నారు? మీ పర్సనల్ వ్యవహారాలు ఎంత దూరం చేస్తుంటాయి ఈ కాన్సెప్ట్ చేసినప్పుడు? సార్ ఇప్పుడు మంచి క్వశ్చన్ సార్. పర్సనల్ అన్నారు కాబట్టి చెప్తున్నాము సార్. హీ వర్క్స్ ఫర్ అ బిగ్ 5 కంపెనీ సార్. సో హిస్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ ఆల్సో ఇన్ US. సో ఆయన 8 నుంచి 9 నెలల వరకు ఆయన వీసా
ఇంకా రేపు వెళ్ళకపోతే వీసా విల్ బి క్యాన్సిల్ సార్. సో ఆయన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ అన్ని వదిలేసుకుని సినిమా గురించి వచ్చాడు సార్. అదొకటే సార్ రీజన్, ద మెయిన్ రీజన్ అది ఆయన కథ. ఆయన చాలా సాక్రిఫైస్ చేశాడు సార్ దాని గురించి. సో సార్ నక్కతో ఆయనదే సార్, నక్కతో ఆయనదే సార్, నాది కాదు. సార్ అర్జెంట్ గా వెళ్తున్నారంటే అమెరికా అంతా గందరగోళం ఉందని ఇక్కడ రోజులు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ గారు మీ నక్క తోకని ఆయన దొక్కుతాడు సార్. ఆల్రెడీ తొక్కేసింది సార్. ఇంకా సార్ పర్సనల్ అంటే ఇంకా టీమ్ సార్, 16 to 18 hours కూడా వర్క్ చేశారు సార్. వెరీ గుడ్. దట్ ఈస్ ద డెడికేషన్ దే హ్యావ్ సార్. సాయి నైట్ 2, 3, 4 మార్నింగ్ 6:30 పడుకుని మళ్ళీ 10కి లెగ్స్ మళ్ళీ వర్క్ చేసుకునేవారు సార్. హ్యారీ అండ్ సాయి రోజుకి ఆల్మోస్ట్ 14-16 hours పని చేశారు సార్. ఎందుకంటే అది మళ్ళీ ఆ సీట్ లోంచి లెగిస్తే అవుట్పుట్ రాదు సార్. అది పైగా మా క్రెడిట్స్ కూడా టైం ఉండదు సార్. ఇందాక మీరు అన్నట్టు సార్, క్రెడిట్స్ 5 పిక్చర్లు తీసేసరికి అయిపోద్ది సార్, ఇలా అయిపోద్ది సార్ గ్యాప్ లో. సో దాని గురించి సో ఎవ్రీ నైట్ వీళ్ళు స్ట్రీమ్ చేసేవారు సార్. సాయి అండ్ హ్యారీ కూడా ప్రైజ్ ఎలా వస్తుంది, ఎక్కడైనా ఆఫర్స్ ఉన్నాయా, లేకపోతే మనం ఏమైనా ట్రై చేయొచ్చా, ఇంకా అలాగా చాలా విధాలుగా ఎవ్రీబడి. సో డైరెక్టర్ గారు, సో ఇవంతా ఈ గొడవ అంతా నాకెందుకని ఒక మాన్యువల్ గా ఆర్టిస్ట్ పెట్టి కాన్సెప్ట్ తీసుకొని చేయొచ్చు కదా, మీకు అనిపించలేదా? అనిపించింది సార్, నేను ఒప్పుకోలేదు. 100 కోట్లు అవుతాయి అని చెప్పారు సార్. మేము మిడిల్ క్లాస్ ప్రొడ్యూసర్ సార్, అంత బడ్జెట్ లేదు సార్ మా దగ్గర. వెరీ గుడ్. కానీ దీనికి డిజైన్ చేసుకోవాలంటే మహాభారతంలో ఉన్న ప్రతి అంశం తీసుకున్నారా అసలు? ఆ క్యారెక్టర్స్ అక్కడ డిజైన్ చేసుకునే వాళ్ళ మేము మాక్సిమం హిస్టారికల్ రిప్రజెంటేషన్ ఫాలో అక్యురేట్ ఉండాలని ట్రై చేసాం సార్. మనకు ఉన్న స్క్రిప్చర్ లో ఉన్న ఎంతవరకు డైరెక్షన్ ఉందో అంతవరకు మేము ఫాలో అయ్యాం. అంటే సపోజ్ భీష్ముడి డిస్క్రిప్షన్ ఎలా ఉందో మహాభారతంలో, భీష్ముడిది కానీ కృష్ణుడిది కానీ అదే ఫాలో అయ్యడానికి ట్రై చేసాం మాక్సిమం. సో భీష్ముడు ఎప్పుడు అంబా ఏదైతే నేను యుద్ధం ఆపేస్తానని ఒక భారతంలో మనకున్నది, కరెక్ట్. సో ఇది ఎండ్ ఆఫ్ ది పార్ట్ అదే ఉంటుంది సినిమాలో ఉంటుంది. పార్ట్ ఆఫ్ ద అంటే ఇట్స్ మిడిల్ పార్ట్. లేదు కాదు, అది ఆల్రెడీ స్టోరీ, అది అందరికీ తెలిసిన స్టోరీ సార్. ఇప్పుడు డైరెక్టర్ సో మీ గ్లిమ్స్ లో ఏదైతే ఉందో అశ్వత్థామ క్యారెక్టర్ లైక్ వెరీ మచ్ ఫెమిలియర్ టు కల్కిలో ఉన్న సేమ్ ఫేస్ ఫీచర్స్ తో సహా అన్ని కూడా ఇంచుమించు అలానే ఉంది. అని రిఫరెన్సెస్ లేకపోతే ఏంటి రేపు ఫర్దర్ గా ఏమైనా ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఇట్స్ రెఫరెన్స్ అండి. ద అశ్వత్థామ క్యారెక్టర్ ఇస్ ఫ్రమ్ ది మహాభారతం అండ్ వాళ్ళు తీసుకున్నారు, దే బిల్ట్ ఇట్ ఆన్ ఇట్ అండ్ వీ బిల్ట్ ఇట్ ఆన్ ఇట్ యాజ్ వెల్. There may be some resemblances, but there's no reference to it. సో అంటే ఏ అనేది నాకు తెలిసి ఇంకా డౌన్ ద లైన్ ఇంకా కొంచెం అప్డేట్ అవుతుంది, బట్ ప్రెసెంట్ అనేది టెస్టింగ్ ఫేజ్ లో ఉన్నట్టు నాకు ఫుల్లీ అవ్వలేదు. మనకి ఇంకా ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఎంతమంది వచ్చినా రిక్వైర్ లాట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కావాల్సిందే. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆ టీజర్ కట్ ఏదైతే ఉందో దానికే మీరు చాలా కష్టపడి ఉంటారు. ఓవరాల్ 2.5 hours అవుట్పుట్ రావడానికి లైక్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ లేట్ నైట్ అవర్స్ కావచ్చు, లేకపోతే చాలా ట్రావెల్ చేసి ఉండాలి. అండ్ ఆ పాయింట్ లో ఇందాక అన్నట్టు ఒక షాట్ కి ఆల్మోస్ట్ 42 times ఆఫ్ మనం ఇవ్వాల్సిందే మల్టిపుల్ జరుగుతుంటది. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఐ మీన్ ఐ థింక్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ It took close to 8 months అండి to develop the whole visuals in the movie. And for the audio part and the dubbing of the artist, it took like 2-3 weeks. రైటర్ ఏంటి అండి, నేను డైలాగ్స్ రైటర్ మీరేనా? సో ఈ సాంగ్స్ పరంగా చూస్తే ఈ సబ్జెక్ట్ కి ఎక్కడ లింక్ అవుతుంది అసలు? ఈ ఇప్పుడు జనరేషన్ కి పాటకి ఎంత వాల్యూ ఇచ్చారు? మ్యూజిక్ కంపోజ్ విషయంలో ఇద్దరు కూర్చొని చేస్తారు, లేకపోతే మీరు రాస్తే ఆయన కంపోజ్ చేస్తారు, లేకపోతే ఆయన కంపోజ్ చేస్తే మీరు రాస్తారు, ఏంటి? సో వీ వెంట్ ద ఓల్డ్ వే అండి. పాత పద్ధతిలో ఫస్ట్ లిరిక్ ఇచ్చి తర్వాత దాన్ని ట్యూన్ చేశారండి ఆయన. సో లిరిక్ ఎందుకు అంటే బేసిక్గా స్టోరీకి కనెక్ట్ ఉండాలి మనకి. సో సోల్ ఆఫ్ ద స్టోరీ రెండే సాంగ్స్ ఉంటాయండి. ఒకటి మనకు వార్ డిస్క్రైబ్ చేయడానికి ఒక సాంగ్ వాడుకున్నాము. ఇంకోటి ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి వచ్చింది. మీరు ఏమని అనుకోండి. సో బేసిక్గా
చెప్పొద్దు అనుకుంటున్నాము. అది స్క్రీన్ మీద చూస్తే చాలా బ్యూటిఫుల్ సాంగ్ అండి. ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, స్టోరీకి అంతర్భాగంగా వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని లిరిక్స్ తో స్టార్ట్ చేసినాం సాంగ్ ని ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బై మ్యూజిక్. మెయిన్ డైరెక్టర్. సో మీరు చూస్తే అసలు ఆశ్చర్యపోయినాను ఈయన మ్యూజిక్ చేసిందని. సో వెరీ గుడ్. ట్రేజర్ చూసిన తర్వాత నాకు బాగా ఇన్స్పైర్ అయిన బాగుంది. సో ఈ కంపోజ్ ఎట్లా చేసుకున్నారు, అసలు మీకు ఫౌండేషన్ ఏంటి, ట్రైనింగ్ తీసుకున్నారా దీంట్లో? ట్రైనింగ్ అంటే ఏం లేదండి. సో నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు ఎలా అంటే ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మెయిన్ సోల్ మ్యూజిక్ అని నాకు వాళ్ళు స్టార్టింగ్ లో మేము మాట్లాడుకున్నప్పుడే. సో మ్యూజిక్ అనేది ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇందులో. సో ఇప్పుడు బ్రో వాళ్ళు చెప్పినట్టు కొన్ని క్యారెక్టర్స్ ఒక్కొక్క టైంలో అనుకున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోవడం, కొన్ని చిన్న చిన్న ఫ్లాస్ అంటే అవుతాయి కదా. సో వాటిని కన్వే చేయాలి అని అంటే మళ్ళీ మ్యూజిక్ తోనే. సో ఎలా ఎక్కడ ఏ సీన్ కి ఎలా కావాలి అని ప్రతి సీన్ కూడా పర్ఫెక్ట్ గా సీన్ బై సీన్ డైరెక్టర్ గారు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నారు. సో దాన్ని అట్లే కంపోజ్ చేసుకుంటూ వచ్చాను. సో మ్యూజిక్ సైడ్ మీద ఏమన్నా ట్రైనింగ్, క్లాసికల్ మ్యూజిక్ టచ్ ఉందా మీకు? ట్రైనింగ్ అంటే అట్లా ఏం లేదండి. సో ప్రతిదీ ఎక్కడ చూసినా ఇప్పుడు ఎందులోనైనా నేర్చుకోవచ్చు. ప్రతిదీ వచ్చిన అన్నిటిని నేర్చుకుంటూనే ఉన్నాం అంతే. అది క్లాసికల్ అయినా విషయం అయినా ప్రతిదీ చూస్తున్నాం. సో నేర్చుకునే దగ్గర నేర్చుకుంటున్నాం అనుకోండి. సార్ ఇందాక మీరు క్యారెక్టర్ అడిగారు కదా సార్, మా డైరెక్టర్ సార్ ఎంత పర్టికులర్ అంటే మీరు భీష్మకి చూస్తే కన్ను కింద ఒక ఘాటు ఉంటుంది చూడండి, ఇక్కడ ఘాటు ఉంటది. ఆ ఘాటు కోసం మమ్మల్ని 3 రాత్రులు 3 పగళ్ళు ఘాటు రావట్లేదు మళ్ళీ చేయండి, ఇలా ఉండొద్దు, రియలిస్టిక్ ఉండాలి, ఆ ఘాటు ఉండాలి. ఆ ఘాటుకు ఒక బ్యాక్ స్టోరీ చెప్పారు సార్, మళ్ళీ అక్కడ ఎందుకు వచ్చింది, ఎట్లుంది అని చూసి. సో అంత పర్టికులర్ ఉన్నారు మా సార్ ప్రతిదీ. సో అంత కేర్ తీసుకొని చేసాము దానికోసం. సార్ సార్ డైరెక్టర్ గారు సార్ ఇక్కడ సార్